అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే దాంట్లో భాగంగా మేము ఉచితంగా రైడ్ చేయడం కానీ కార్డులను సెర్చ్ చేయడం కానీ ఉచితంగా తనిఖీ చేస్తున్నాం. అందులో భాగంగానే మాకు హెడ్క్వార్టర్లకు మాకు రాబడిన సమాచారం పైన నిన్న మేము దశలో పెద్ద బెట్టింగ్ ముఠాలు బాగా ఇంట్లో సెటప్ పెట్టుకొని బెట్టింగ్ ఆడుతున్నారు, క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్నారని మాకు రాబడిన సమాచారం పైన మేము అతనికి సిఐ గారికి స్పెషల్గా ఉత్తర్వులు ఇచ్చి ఫలానా ప్లేస్లో అది దర్శి టౌన్లో ఉన్న రెండో అంతస్తులో ఒక రూమ్లో ఆడుతున్నారనే సమాచారం పైన అతనికి స్పెషల్గా రైడ్ చేయమని అధ్యక్ష సిఐ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం అధ్యక్ష సిఐ గారు నిన్న సాయంత్రం రెండో అంతస్తులో ఉన్న రూమ్లో రైడ్ చేసి అక్కడ మొత్తం క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు సెటప్ అంతా పెట్టుకొని బెట్టింగ్ ఆడిస్తున్న ఆవుల నాగేంద్ర ప్రసాద్, గురింశెట్టి వెంకట్రావు, మోత్పూ సురేష్ అనే ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, వాళ్ళు మెయింటైన్ చేసిన బుక్లు అవన్నీ పరిశీలించి వారిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారు పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టుగా భావించి వాళ్ళని అదుపులోకి తీసుకొని వారిపైన మన మహజర్ రూపంలో వాళ్ళని అరెస్ట్ చేసుకొని స్టేషన్కి తీసుకొచ్చి అప్పగించారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసిన తర్వాత సిఐ గారు తదుపరి దర్యాప్తు తీసుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా వాళ్ళు దాదాపు సంవత్సరం నుంచి ఈ బెట్టింగ్ ఆర్గనైజర్గా వేరే నర్సరావుపేట, మిగతా హైదరాబాదు వాళ్ళందరితో కలుపుకొని అందరూ కలిసి పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నామని విచారణలో బయటకు రావడంతో వాళ్ళు చెప్పడంలో సుమారుగా 10 కోట్ల పైన మేము ఇంతవరకు బెట్టింగ్ నడిపినామని చెప్పడంతో ఎవరెవరు వాళ్ళ తరఫున వెనక ఉన్నారు, ఎవరెవరితో పైన పిక్కుతున్న ఎవరు అని వాళ్ళు చెప్పిన విచారణలో వాళ్ళు చెప్పిన విషయాల మేరకు నమోదు చేసుకొని తర్వాత దర్శి సిఐ గారు నర్సరావుపేటకు వెళ్ళి అక్కడ కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ అంటారు, అతన్ని అదుపులోకి తీసుకొని అతని విచారణలో అతని సెటప్ అక్కడున్న క్రికెట్ బెట్టింగ్ పెట్టిన సెటప్ సంబంధించిన విచారణ చేసి అతను కూడా పెద్ద ఎత్తున దీనికి పాల్గొంటూ అతనే మొత్తం ఇక్కడ ఉన్న వ్యక్తులకి లింకులన్నీ ఇచ్చి ఇక్కడ బెట్టింగ్ నడుపుతున్నాడు అనే అతను ఒప్పుకున్న దానిపైన అక్కడ అతని స్వాధీనంలో ఉన్న ఈ పెద్ద పెద్ద బాక్సులు, ఈ బెట్టింగ్కు ఉపయోగపడే లింకులున్న బాక్సులు, ప్రింటింగ్ మిషను, అతని వద్ద నుంచి ఒక 24 లక్షలు క్యాష్, మిగతా ల్యాప్టాప్లు అన్నీ పెద్ద ఎత్తున మా దర్శి గారు నిన్న దీనిపైన ఈరోజు ఉదయం స్వాధీనం చేసుకుని మొత్తం 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ మిగతా ఉన్న దాంట్లో ఉన్న విషయాలన్నీ ఇంకా లోతుగా అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళతో కలిసి ఇంకా ఎవరెవరు బెట్టింగ్ నడుపుతున్నారు, ఆ బెట్టింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ అకౌంట్ నుంచి ఎంత డబ్బులు పడింది, ఎంత డబ్బులు ఎవరికి పోయింది అనేది ఎలక్ట్రానిక్ డివైస్